గట్టిగా చెప్పాలి అందరూ. దురదృష్టవంతుడు వీటిని మన దగ్గర ఉంచుకోకూడదు అనుకున్నాడు, మూలా నక్షత్రంలో పుట్టాడని. అలా అని అయితే మరి తులసీదాస్ చిన్నప్పుడు పుట్టంగానే అందరం ఏం చేస్తారా, మనం కేరమని ఏడుస్తాం కదా, ఆయన అలా ఏడవలేదంట. రామ్ అన్నాడట. ఏమన్నాడు? బోల్నా అంటే అర్థం ఏంటి? పలకటం. అందుకని ఆయనకి చిన్నతనం నుంచి నిక్ నేమ్ ఏం పెట్టారో తెలుసా? స్మైలీ రామ్ బోలా. ఏం పేరు పెట్టారు? ఆ రామ్ బోలా అనే పేరు పెట్టి ఆయన్ని పెంచుతూ ఉన్నారు. వాళ్ళ పక్కన ఉన్నటువంటి ఆమె పెంచింది. అయితే నరహరిదాస్ అనేటువంటి గురువు ఊరు తిరుగుతూ ఆ ఊరికి వచ్చినప్పుడు పురాణ కాలక్షేపం చేస్తూ ఉంటే ఈ అబ్బాయి పోయి అక్కడ కూర్చున్నాడట. వింటున్నారు అందరు జాగ్రత్తగా? అలా కూర్చున్న సందర్భంలో ఆయనకి ఎందుకో ఇతని మీద ప్రేమ కలిగి తన దగ్గరకు తీసుకొని శిష్యుడిగా చేర్చుకున్నాడు. అలా చేర్చుకొని చిన్న వయసులోనే అతనికి అన్ని పురాణాలు, భారతం, భాగవతం ఇటువంటి అన్నిటినీ కూడా నేర్పించాడనమాట. అలా నేర్పించి తనతో పాటు కాలక్షేపానికి తీసుకెళ్తూ ఉన్నాడు. ఇలా కొద్ది రోజుల తర్వాత అతనికి యుక్త వయసు వచ్చినాక రత్నావళి అనే ఆమెనిచ్చి పెళ్లి చేశారు. అయితే వినాలి అందరూ, మీకు ఇప్పుడు ఒక అడ్వెంచర్ ఒకటి చెప్తాను. మీకు వింటున్నారా? అడ్వెంచర్ ఒకటి చెప్తాను. తులసీదాస్ పెద్దవాడైన తర్వాత భార్య యొక్క సందేశంతో రామభక్తుడిగా మారిపోతాడనమాట. మారిపోయి ఏం చేస్తూ ఉంటాడు? ఇక్కడ గ్రంథం రాస్తున్నాడు చూడండి. ఇతను ఏంటో గ్రంథం తెలుసా? రామచరిత మానస్. పలకండి. ఆ రామచరిత మానస్ గ్రంథాన్ని రాయడం మొదలు పెట్టాడు. అప్పుడట అక్బరు, నువ్వు రాసే గ్రంథాన్ని నాకు అంకితం ఇవ్వని చెప్పాడు. ఇస్తాడా ఈయన? మరి ఇవ్వడు కదా. మరేమన్నాడు? నేను ఇవ్వనన్నాడు. కోపం వచ్చింది అక్బర్కి. రాజు కోపం వస్తే ఏం చేస్తాడు తెలుసా? గుంజకు కట్టేస్తాడు. కట్టేస్తాడా? అలా కట్టేశాడట. కట్టేసి కొరడా తీసుకొని కొట్టబోయారట. ఆయన ఏం లేదట, ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని మొదలు పెట్టాడు. ఏంటది? హనుమాన్ చాలీసా. చెప్పండి. మిమ్మల్ని దండించడానికి నా రాముడు దాకా ఎందుకు, హనుమంతుడు చాలు, ఆయన బంటు అని. అప్పుడు శ్రీ గురుచరణ సరోజ నిజమన ముకుర సుధారి అంటూ ఒక హనుమాన్ చాలీసా గీతాన్ని మొదలు పెట్టాడు అనమాట. చాలీసా అంటే అర్థం ఎంత? 40. ఎంత? 40 శ్లోకాలు అవలీలుగా పాడాడు నాన్న. ఇలా పాడే సమయంలో ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియదురా. ఏమొచ్చినాయి? కోతులు వచ్చేసినాయి. హనుమంతుడు ఏ రూపంలో ఉంటాడు? వచ్చేసట అక్బర్ యొక్క ఆస్థానంలో ఉన్న స్తంభాలేంటి, కుర్చీలేంటి, భటులేంటి అందరిని